పార్లమెంటరీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శాసన మండలిలో భగవంతుని ఫోటోలు ప్రదర్శించడమా? చెప్పులు బూట్లు ధరించి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలు ప్రదర్శించడం ఎంతటి అపచారం? ఎమ్మెల్యే నల్లమిల్లి కూటమి నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే నల్లమిల్లి ఈరోజు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించడానికి కారణం నిన్నటి రోజున పులివెందుల శాసనసభ్యుల దర్శకత్వంలో శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నాయకత్వంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి జరిగిన అపచారం, హైందవ ధర్మానికి జరిగిన దుర్మార్గాన్ని, భారత లౌకిక రాజ్యాంగాన్ని చేసిన విఘాతాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మేమంతా మీ ముందుకు రావడం జరిగింది. భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ చరిత్రలో భగవంతుని ఫోటోలు కానీ, భగవంతుని రాజకీయం చేసే కార్యక్రమాలు కానీ రాజ్యసభ ఏ రాష్ట్రంలో ఏ శాసన మండలిలో ఇంతవరకు జరగలేదు. అటువంటిది మొట్టమొదటిసారిగా లౌకిక రాజ్యం అంటే ఏమిటో తెలియని వ్యక్తి, మత సాంప్రదాయం అంటే ఏంటో తెలియని వ్యక్తి, పాలేగాడి సంస్కృతి మాత్రమే నమ్ముకున్న పులివెందుల శాసనసభ్యుల దర్శకత్వంలో వెంకటేశ్వర స్వామి వారికి అపచారం జరిగింది. సెట్ నివేదిక ప్రకారం 100% అది కల్తీ అని తేలడం, రసాయనాలు వాడి నెయ్యి తయారు చేశారు తప్పించి 1% కూడా పాలు వాడలేదని స్పష్టం చేశారు. 10% లోపు యానిమల్ ఫ్లాట్ ఉంటే దానిని అనాలిసిస్ చేసే సామర్థ్యం లేదు కాబట్టి వేరే ల్యాబ్కి పంపించండి అని రికమెండ్ చేస్తే దానిని వక్రీకరించి నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదు అంటూ ప్రచారం నిర్వహించడం జరిగింది. భగవంతుని ఫోటోలు కానీ, భగవంతుని రాజకీయం చేసే కార్యక్రమాలు కానీ భారతదేశ లోక్సభ రాజ్యసభల్లో కానీ ఏ రాష్ట్రంలో ఉన్న శాసనసభ శాసన మండలిలో ఇంతవరకు జరగల. అటువంటిది మొట్టమొదటిసారిగా లౌకిక రాజ్యాంగం అంటే ఏమిటో తెలియని వ్యక్తి, మత సాంప్రదాయాలు ఏమిటో తెలియని వ్యక్తి, ఒక పాలెగాళ్ల సంస్కృతిని మాత్రమే నమ్ముకున్న పులివెందుల శాసనసభ్యులు గారి దర్శకత్వంలో నిన్నటి రోజున సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందనే విషయాన్ని తెలియజెప్పడం కోసం మేము ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేయాలనేది ఈనాడు మొదలైంది కాదు. గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉండగా కూడా ఆనాడు తిరుమల 7 కొండలు కాదు 2 కొండలే అనే ఒక నినాదాన్ని తీసుకొని ఆ రోజు వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేయడానికి చేసిన ప్రయత్నం కూడా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత అదే వరవడి కొనసాగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయడమే కాకుండా సాక్షాత్తు లడ్డూలో వాడుతున్న కల్తీని నెయ్యి ఏ విధంగా కల్తీ చేశారనేది ఇవాళ సుప్రీంకోర్టు నియమించిన సిట్టు అందరికీ స్పష్టమయ్యే విధంగా చెప్పడం జరిగింది. సిట్టు నియమించక ముందు నేషనల్ డైరీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో వారు దానిలో యానిమల్ ఫ్యాట్ ఉందనేది డిక్లేర్ చేయడం కూడా జరిగింది. దాని ఆధారంగానే ఈ వ్యవహారాలన్నీ బయటికి రావడం, వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు సిట్టు నియమించడం, సిట్టు నివేదిక ప్రకారంగా 100% అది కల్తీ అని తేలడం జరిగింది. రసాయనాలు వాడి నెయ్యి తయారు చేశారు తప్పించి అందులో పాలు 1% కూడా లేదు అని చెప్పారు. వారు చెప్పిన ఫైండింగ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే 10% లోపు యానిమల్ ఫ్యాట్ ఉంటే అది అనాలిసిస్ చేసే మెకానిజం మా దగ్గర లేదు కాబట్టి వేరే ల్యాబ్కు పంపించండి అని రికమెండ్ చేస్తే దాన్ని వక్రీకరించి యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ చెప్పిందంటూ ప్రచారం నిర్వహించడం జరిగింది. నిన్నటి రోజున పరాకాష్ఠకి వెళ్ళి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని కరపత్రాలుగా నిరసన తెలియజేసే వ్యవహారంగా చేసుకొని చెప్పులు బూట్లు ధరించి శాసన మండలిలోకి వచ్చి వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్రదర్శించారు. దానిపైన ఒక్కసారిగా నిరసన వ్యక్తం అవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ప్రెస్ మీట్లు పెట్టి మేము చెప్పులు బూట్లు ధరించి వచ్చి ఉంటే రాజీనామాలు చేస్తామన్నారు. ఇదేంటని అడుగుతా ఉన్నా. సాక్షాత్ ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతా ఉంది. చెప్పులు బూట్లు ధరించి శాసన మండలిలోకి వచ్చిన వ్యవహారం. వారికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, మత ధర్మాల పట్ల విశ్వాసం లేదు. వారికి ఉన్నదల్లా పాలెగాళ్ల సంస్కృతి ఒకటే.
అరాచకాన్ని నమ్ముకున్న వ్యక్తి వాళ్ళ పులివెందుల ఎమ్మెల్యే. అధికారంలో ఉండగా అరాచకాన్ని నమ్ముకున్నారు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అరాచకాన్ని నమ్ముకున్నారు. వారు శాసనసభకు రారు, విషయాలు చర్చించరు. శాసన మండలిలో మాత్రం ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడుతూ ఉంటారు. వారికి ప్రజా సమస్యల పట్ల మాట్లాడే ఆసక్తి కానీ అనురక్తి కానీ లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ సాక్షాత్తు ఒక శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో కానీ తన జిల్లాలో కానీ తన దృష్టికి వచ్చిన రాష్ట్ర సమస్యలు కానీ శాసనసభలో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పులివెందులకు ప్రాతినిధ్యం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తన నియోజకవర్గంలో సమస్యలే లేనట్లుగా ఇవాళ వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేయాలనే కార్యక్రమానికి ఇవాళ నడుం బిగించడం చాలా దురదృష్టకరం. ఇటువంటి అప్రజాస్వామిక వ్యవస్థలు, అన్పార్లమెంటరీ వ్యవస్థల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలు ఇప్పటికే ఆయన అరాచకవాదానికి మరలా శాశ్వతంగా రాజకీయాల నుంచి బుద్ధి చెప్పడం కోసం ఇవాళ వైనాట్ 175 నుంచి 11 రెడ్డిగా మిగిలిపోయిన పరిస్థితిని మనం చూసాం. ఆలీబాబా 10 మంది దొంగలు, చివరికి ఆలీబాబా 1 డజన్ దొంగలుగా సింగిల్ డిజిట్కి మిగిలిపోయే పరిస్థితి ఉంది. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలను క్షమాపణ అడిగి, చేసిన తప్పుకి క్షమాపణ అడిగి ప్రజల ముందుకు రావాలని ఈ సందర్భంగా కూటమి తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 1 and all.